హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఎప్పటిలాగే ఈరోజు కూడా 5 స్టూడెంట్స్తో మీ ముందుకు వచ్చాను. అండ్ అందులో ఒక్కళ్ళు మాత్రమే శనివారం సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి క్వాలిఫై అవుతారు. ఆ ఒక్కళ్ళు ఎవరో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఈ రోజు ఫస్ట్ కంటెస్టెంట్ తన్మయ్ ఫ్రమ్ కర్నూల్. తన్మయ్, ఎస్ సార్. నీ హాబీస్ ఏంటి? సార్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. ఏం బుక్స్ చదువుతావు? కామిక్స్, సైన్స్ బుక్స్. చాలా పొడుగ్గా ఉన్నావు నువ్వు. క్లాస్లో బాస్కెట్బాల్ అవేనా ఆడతావా? అప్పుడప్పుడు సార్. అప్పుడప్పుడు. టాలెస్ట్ బాయ్ ఇన్ యూర్ క్లాస్? ఎస్ సార్. పెద్దగా ఏమవుతావని? సార్ ఇంజనీర్ సార్. ఇంజనీర్. ఎందుకు? ఐ లైక్ క్రియేటింగ్ న్యూ ఐటమ్స్. అండ్ మరి ఛాంపియన్ ప్రోగ్రామ్ చూస్తుంటావా? ఎస్ సార్. ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? కష్టపడాలి సార్. ఇప్పుడు కష్టపడాలా లేకపోతే చిన్నప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు గెలుస్తుంది? చిన్నప్పటి నుంచి సార్. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏ రౌండ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అవన్నీ చూసుకున్నావా? ఎస్ సార్. మదర్ హెల్పా ఫాదర్ హెల్పా ఎక్కువ? బోత్ సార్. చేశారండి? ఇద్దరు కలిసి హెల్ప్ చేశారా? Sir, I am working lady, so I don't get time in the evening. ఏం పని చేస్తుంటారు మీరు? I am working in LIC. ఇంట్లో మరి పిల్లలకి హెల్ప్ చేసేది ఎవరు? ఇద్దరు చేస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ సుచిత్ర ఫ్రమ్ కరీంనగర్. హాయ్ సుచిత్ర. హాయ్ సార్. ఏ స్కూల్ కరీంనగర్ లో? సిద్ధార్థ హై స్కూల్. నీ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. సుచిత్ర అంటే 1 word లో చెప్పు అంటే ఏ వర్డ్ చెప్తావు? నాటీ. నాటీ. అల్లరి బాగా చేస్తావా? ఎట్లాంటి అల్లరి చేస్తుంది ఇంట్లో? మామూలుగా వాళ్ళ తమ్ముడితోనే ఆడుకుంటాం, అలా చేస్తాం. తమ్ముడిని కానీ ఎంత చిన్న? 4 years. ఏం బుక్స్ చదువుతావు? తెనాలి రామకృష్ణ, అక్బర్, బీర్బల్. వెరీ గుడ్. అండ్ పెద్దకి ఏమవుతావని? ఇంకా డిసైడ్ కాలేదు. 10th తర్వాత డిసైడ్ అయ్యింది. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తాం సార్. ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. మరి రెడీ అనుకో అయితే. Yes. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ రోహిత్. Hi sir, హాబీస్? watching TV, cycling and browsing net. నా సూట్ బాగుందా నీ సూట్ బాగుందా? ఇద్దరిదే బాగుంది. నాకు నీదే నచ్చింది. ఐఎమ్ జెలస్. ఇంటర్నెట్లో ఏం చూస్తుంటావు? Mythological videos, information and entertainment. నీ ఫేవరెట్ ఎపిక్ ఏంటి? రామాయణ ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తా. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? జీకే. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తుంటా అండి. సో మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? జీకే ఉండాలి, కరెంట్ అఫైర్స్. మరి దానికోసం స్పెషల్గా ఏమైనా ప్రిపరేషన్ చేశారా? చేసాం. రోహిత్ ఇంట్లో అల్లరి బాగా చేస్తాడా? అంత ఎక్కువ చేయడు. రెడీ అయితే ఛాంపియన్కి? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ దీక్షిత ఫ్రమ్ మెదక్. హాయ్ దీక్షిత. హాయ్ సార్. అంత సీరియస్ గా ఉన్నావేంటి? ఏం లేదు. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. ఛాంపియన్ గెలవాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి. మరి ఛాంపియన్ లో నీ ఫేవరెట్ రౌండ్ ఏది? లాస్ట్ రౌండ్. నీ హాబీస్? రీడింగ్ బుక్స్, సింగింగ్. నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? కాజల్. అండ్ యాక్టర్? మహేష్ బాబు. దీక్షిత ఇంట్లో అల్లరి బాగా చేస్తుందండి? చేయదండి అసలు. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? 2 అమ్మాయిలు. దీక్షితకు చెల్లెలు ఉందా? అవునండి. చెల్లెలు అల్లరి చేస్తుందా? చాలా అల్లరి చేస్తుంది. సో మరి చెల్లెల పైన రువాబ్ చేస్తుందా దీక్షిత? లేదండి, తనే దీక్షిత పైన డామినేట్ చేస్తుంది. మీరు చూస్తుంటారు ఛాంపియన్? చూస్తానండి. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓకే. టెన్షన్ పడకూడదు, లాజిక్గా ఆలోచించాలి. ఏ రౌండ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు తెలుసా? లిటరేచర్లో ఫుల్గా ఆలోచిస్తే స్కోర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ పవన్ ఫ్రమ్ వైజాగ్.
హాయ్ పవన్, హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఉన్నాను సార్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, టీవీలో ఏం చూస్తుంటావు? మూవీస్. సో పవన్, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏది ఇష్టం నీకు బాగా? డైలాగ్స్. డైలాగ్స్ బాగా ఇష్టం ఆయన సినిమాలో, ఒకటి చెప్తావా? నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది. మరి పెద్దకి ఏమవుదామని? నేవీ ఆఫీసర్. పవన్కి ఆ పేరు ఎందుకు పెట్టారు? పెట్టాలనిపించింది పెట్టాము. పవన్ కళ్యాణ్ అంటే మీకు కూడా ఇష్టమేనా? మాకు ఇష్టమేనండి. సో మరి పవన్ని బాగా ప్రిపేర్ చేశారా? చేసామండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ రౌండ్ 5 పటాకా. 5 పటాకా అంటే 5 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్. ఎవరి క్వశ్చన్ వాళ్ళకే. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఓకే, ఈ రౌండ్ లో మీ మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మదర్స్ హెల్ప్ తీసుకున్నా కూడా కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. మదర్స్ మీకు ఈ రౌండ్ లో మాత్రమే మీ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మాట్లాడే అవకాశం ఉంది. నెక్స్ట్ రౌండ్ నుంచి మాట్లాడే వీలు ఉండదు. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఓకే, ఐ స్టార్ట్ విత్ తన్మయ్. ప్రముఖ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కుమార్తె ఒక బాలీవుడ్ హీరోయిన్. ఆమె పేరేంటి? సార్, ఐ వాంట్ యూజ్ మై మదర్స్. మదర్స్ హెల్ప్. దీపికా పడుకొని. దీపికా పడుకోను. షూర్? ఎస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సుచిత్ర. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాడు ఎవరు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాడు ఎవరు? పాస్. పాస్? షూర్? నో గెస్? ఓకే, కరెక్ట్ ఆన్సర్ సనత్ జయసూర్య. నెక్స్ట్ క్వశ్చన్ టు రోహిత్. నిపాన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. నిపాన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? జపాన్. నిపాన్ అంటే జపాన్ అంటున్నారు, నువ్వేమంటావు? జపాన్. పక్కా? నిపాన్ అంటే జపాన్ అనుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు దీక్షిత. పేస్ మేకర్ అనేది మనిషి శరీరంలో ఏ భాగానికి సంబంధించిన పరికరం? మదర్స్ హెల్ప్. ఓకే, పేస్ మేకర్ అనేది మనిషి శరీరంలో ఏ అవయవానికి సంబంధించింది? ఏ భాగానికి సంబంధించింది? హార్ట్. పక్కా? పక్క. Are you sure? షూర్. Okay, sir. Heart. షూర్? Yes, sir. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు పవన్. సౌత్ సెంట్రల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. సౌత్ సెంట్రల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? తమిళనాడు. ఎందుకు తమిళనాడు? గ్యాస్. సదర్న్ రైల్వేస్ వేరు, సౌత్ సెంట్రల్ రైల్వేస్ వేరు. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ, సికింద్రాబాద్లో ఉంది. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తన్మయ్ ఫ్రమ్ కర్నూల్ 10 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, దీక్షిత ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, సుచిత్ర ఫ్రమ్ కరీంనగర్ 0 పాయింట్స్, పవన్ ఫ్రమ్ వైజాగ్ -5 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఓకే, ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను, లేకపోతే ఒక ఫోటో చూపిస్తాను, దానికి సంబంధించిన ఒక ప్రశ్న. బజర్ రౌండ్ ఇది. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఫస్ట్ విజువల్. తన్మయ్ బజర్ ప్రెస్ చేసావు, ఆన్సర్? దూద్ సాగర్, గోవా. క్వశ్చన్ ఏంటి? ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నానా? ఈ వాటర్ ఫాల్స్ పేరేంటన్నానా? ఏ దేశంలో ఉన్నాయన్నానా? లేకపోతే వీటి ఎత్తు ఎంత అన్నానా? దూద్ సాగర్. పక్కా. ఇక్కడున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ ఎత్తు ఎంత అని కాదు, 1017 అడుగులు ఎత్తుపై నుంచి కిందకు పడుతున్నట్టు కనపడే ఈ వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నది కూడా కాదు, 1017 అడుగులు ఎత్తుపై నుంచి కిందకు పడుతున్న ఈ వాటర్ ఫాల్స్ పేరేంటి? నీ ఆన్సర్ దూద్ సాగర్. కరెక్ట్, 10 పాయింట్స్. సెకండ్, నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఒక సాంగ్ ప్లే చేస్తాను.
క్వశ్చన్ ఏంటంటే ఈ పాట ఉన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ పాట ఉన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సాంగ్ ప్లీజ్. నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ. ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఈ పాట ఉన్న సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు వహించారు? నో. క్వశ్చన్ క్లోజ్ చేసానా? కరెక్ట్ ఆన్సర్ ఎంఎం కీరవాణి గారు. థర్డ్ విజువల్ ప్లీజ్. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో ఫోటోలోని వ్యక్తితో కలిపి ఎంతమంది ఆస్ట్రోనాట్స్ మరణించారు? 2003లో కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో ఈ ఆస్ట్రోనాట్తో పాటు ఎంతమంది మరణించారు? ఎనీ ఆన్సర్? క్లోజ్ క్వశ్చన్. పక్కా? క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ 7. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. తన్మయ్ ఫ్రమ్ కర్నూల్ 20 points, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, దీక్షిత ఫ్రమ్ మెదక్ 10 points, సుచిత్ర ఫ్రమ్ కరీంనగర్ 0 points, పవన్ ఫ్రమ్ వైజాగ్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి మీద వస్తాయి. మెల్లిగా ఒక్కొక్క బ్లాంక్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ బ్లాంక్ రివీల్ చేసిన తర్వాత ఒక క్లూ, అప్పుడు మీరు గెస్ చేస్తే 50 points. చేయలేకపోతే సెకండ్ బ్లాంక్ రివీల్ చేస్తాను 40, థర్డ్ బ్లాంక్ తర్వాత 30 points, ఫోర్త్ తర్వాత 20, లాస్ట్ బ్లాంక్ తర్వాత 10 points. ఓకే, బజర్ రౌండ్ ఇది. పూర్తిగా మీకు ఆన్సర్ తెలుసు అనిపిస్తేనే బజర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వర్డ్ 10 letter వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. క్లూ 3 కలిపితే 180. 3 కలిపితే 180. గెస్ చేస్తే 50 points. చేయగలరా? ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 8 ప్లీజ్. ఎల్. 3 కలిపితే 180. రివీల్ లెటర్ నెంబర్ 2. 3 కలిపితే 180. రివీల్ లెటర్ నెంబర్ 6 ప్లీజ్. 3 కలిపితే 180. రివీల్ లెటర్ నెంబర్ 1. పవన్ వైజాగ్ నుంచి బజర్ ప్రెస్ చేశాం. ట్రయాంగులర్. స్పెల్లింగ్ TRIANGULAR. Correct answer, 10 points. The second word, 9 letter word. Reveal letter number 4. Clue. భరించడం నా వల్ల కాదు. భరించడం నా వల్ల కాదు. 50 points. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 9 ప్లీజ్. Guess. Reveal letter number 8. భరించడం నా వల్ల కాదు. Reveal letter number 3. భరించడం నా వల్ల కాదు. Reveal letter number 2 please. బజర్ ఇద్దరు ప్రెస్ చేశారు, కానీ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది పవన్. పవన్ నీ ఆన్సర్? ఎక్స్పెన్సివ్. కరెక్ట్ ఆన్సర్, 10 points. 9 letter word. Reveal letter number 5. W. Clue. శాలరీ ఒకటి సరిపోదు. శాలరీ ఒకటి సరిపోదు.
శాలరీ ఒకటే సరిపోదు. ఎనీ గెస్? 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 8. శాలరీ ఒకటి సరిపోదు. శాలరీ ఒకటి సరిపోదు. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. 30 పాయింట్స్. పవన్, Allowance. స్పెల్లింగ్? ALLOWANCE. కరెక్ట్ ఆన్సర్. 30 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. పవన్ ఫ్రమ్ వైజాగ్ 45 పాయింట్స్, తన్మయ్ ఫ్రమ్ కర్నూల్ 20 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, దీక్షిత ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, సుచిత్ర ఫ్రమ్ కరీంనగర్ 0 పాయింట్స్. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds లో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పగలిగితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. స్టార్ట్ విత్ తన్మయ్, నీ ఫేవరెట్ టాపిక్. Science and Technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐరన్ సింబల్ ఏది? Fe. కరెక్ట్ ఆన్సర్. హైడ్రాలజీ దేని గురించిన స్టడీ? Water. కరెక్ట్ ఆన్సర్. ఈసీజీలో సి అంటే ఏంటి? Cardio. కరెక్ట్ ఆన్సర్. హైడ్రోజన్ ఎవరు కనుగొన్నారు? Henry Cavendish. కరెక్ట్ ఆన్సర్. కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులేవి? Pass. శరీరంలో ఏ అవయవానికి పెడిక్యూర్ చేస్తారు? Foot. కరెక్ట్ ఆన్సర్. పొగాకులో ఉండే విషపూరిత పదార్థం ఏది? Carbon monoxide. రాంగ్ ఆన్సర్. వాహనాలకు సంబంధించి KMPH లో హెచ్ అంటే ఏంటి? Hour. కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ గో టు చిత్ర, నీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనుష్క, చిరంజీవి కలిసి డాన్స్ చేసిన సాంగ్ ఏ సినిమాలో ఉంది? పాస్. కుర్రాడు సినిమా హీరో ఎవరు? వరుణ్ సందేశ్. కరెక్ట్ ఆన్సర్. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలు అన్నది ఏ సినిమాలో డైలాగ్? పాస్. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అన్న డైలాగ్ ఎవరిది? పాస్. ఓ మై ఫ్రెండ్ లో సిద్ధార్థ ఫ్రెండ్ ఎవరు? ఎన్టీఆర్. రాంగ్ ఆన్సర్. జగడన్ సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. కందిరీగ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. ఓకే. రోహిత్, నీ ఫేవరెట్ టాపిక్. Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దశరథుడు కౌసల్య తల్లిదండ్రుడు కుమారుడు ఎవరు? Ramudu. కరెక్ట్ ఆన్సర్. జూదంలో ఆరితేరిన గాంధారి తమ్ముడు ఎవరు? Pass. గోవర్ధన గిరిధారి అంటే ఏ దేవుడు? Krishnudu. కరెక్ట్ ఆన్సర్. కర్ణుడికి దుర్యోధనుడు ఇచ్చిన రాజ్యం పేరేంటి? Pass. శరణు కోరిన యయాతి కోసం రాముడితో యుద్ధం చేసింది ఎవరు? Pass. అటు కోడి పందాలు, ఇటు గాలిపటాలు ఏ పండగ? Sankranti. కరెక్ట్ ఆన్సర్. ద్రౌపది తండ్రి పేరేంటి? Pass. దీక్షిత, సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కడలి సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. జింతాత్త చితా చిత అంటే గుర్తొచ్చే హీరో? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. ఓయి సినిమాలో హీరోయిన్ ఏ వ్యాధితో మరణిస్తుంది? పాస్. తమిళ నటుడు సూర్య భార్య కూడా ఒక నటి, ఆమె పేరు? పాస్. రాజన్న సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. రచ్చ సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. అన్నవరం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. ఏమైంది ఈవేళ సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. ఓకే. పవన్, నీ టాపిక్. Sports and Games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1992 ఒలింపిక్స్ లో ఇండియాలో గెలిచిన పతాకాలు ఎన్ని? Pass. భారత క్రికెట్ లో వెరీ వెరీ స్పెషల్ అనగానే ఏ క్రికెటర్ గుర్తొస్తారు? V.S. Lakshman. కరెక్ట్ ఆన్సర్. 2015 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టులో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, రవీంద్ర జడేజా అండ్ ఇంకొకళ్ళు? Akshar Patel. కరెక్ట్ ఆన్సర్. మాలి, స్లింగా ఇవి ఏ క్రికెటర్స్ నేమ్? Pass. జాక్ అని ఏ ఇండియన్ క్రికెటర్ అంటారు? Pass. ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పవన్ ఫ్రమ్ వైజాగ్ 65 పాయింట్స్, రోహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 40 పాయింట్స్, దీక్షిత ఫ్రమ్ మెదక్ 20 పాయింట్స్, సుచిత్ర ఫ్రమ్ కరీంనగర్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ తన్మయ్ ఫ్రమ్ కర్నూల్ విత్ 75 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్ విన్నర్ తన్మయి ఫ్రమ్ కర్నూల్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్ కి సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ గిఫ్ట్ చెక్. తన్మయ్, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ సార్. కానీ లాస్ట్ లో ఇంకొక క్వశ్చన్ ఎక్కువ అడుగుంటే బాగుండేది కదా. క్లియర్గా ఆన్సర్ తెలుసు, పాస్ చెప్పేసాను సార్, కన్ఫ్యూజన్. తడబడ్డావు అండ్ బజర్ కూడా 2-3 సెకండ్స్ లేట్గా నొక్కావు 2 సార్లు. మరి ఫైనల్లో అవి రిపీట్ చేస్తావా? నో సార్. షూర్? షూర్ సార్. మీకు మధ్యలో ఒక ఆన్సర్ తెలిసిందండి, ఏదండి? అలోన్స్ అండ్ ట్రయాంగిల్ ఆల్సో సార్. ట్రయాంగిల్ కూడా. బట్ వెరీ వెల్ ప్లేడ్. మరి 5,000 రూపీస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? తన్మయ్కి గిఫ్ట్ సార్ అది. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. దానికి నువ్వు రెడీయా? అది ఎవరికి ఇస్తావు? అమ్మకి ఇస్తావా లేకపోతే నీ బర్త్డే గిఫ్ట్ నువ్వే పెట్టుకుంటావా? అమ్మకి. గెలిస్తే పక్కా టెన్షన్ పడకుండా ఆడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదండి ఈరోజు ఎపిసోడ్. అగైన్ మళ్ళీ లాస్ట్ 10 సెకండ్స్లో విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యింది. ఇంకొక 5 సెకండ్స్ ఉంటే గేమ్ రిజల్ట్ మారిపోయేదేమో. రేపు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.